నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లి జిల్లా కోర్టుతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లా న్యాయస్థానాలకు బాంబు బెదిరింపులు. అప్రమత్తమైన బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు. బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు. విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు విక్రయించే దుకాణాలను సీజ్ చేయండి. అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే షాజాన్ బాషా. మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రెడ్డమ్మ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే. మదనపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో ఒకసారిగా అక్కడి న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు భయాందోళనతో పరుగులు తీశారు. అనంతపురం, చిత్తూరు, ఏలూరు, మదనపల్లి కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. పలు జిల్లాలకు బాంబు బెదిరింపు వచ్చిన నేపథ్యంలో కోర్టు ఆవరణ నుంచి లాయర్లను పోలీసులకు బయటకు పంపించి వేశారు. కోర్టు ఆవరణలో పోలీసులు బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో తాలూకా సీఐ వెంకటరమణ, ఎస్ఐ చంద్రమోహన్ క్లూస్ టీంతో తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపుతో పెద్ద ఎత్తున లాయర్లు, కోర్టు సిబ్బంది, ప్రజలు భయభ్రాంతులకు గురై రోడ్ల మీదకు పరుగులు తీశారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టు భవనాల నందు ఆవరణలో బాంబు కోసం తనిఖీ చేశారు. ఎక్కడా బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అర్థం లేదు ఉండు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, నిబంధనలు అతిక్రమిస్తే ఎరువుల షాపులు సీజ్ చేయాలని మండల సర్వసభ్య సమావేశంలో అధికారులను ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆదేశించారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రెడ్డమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ తాజ్ మస్రూర్, వైస్ ఎంపీపీలు డిష్ రమణ, నందిని తాజ్, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో ఉపాధి హామీకి సంబంధించి 6 నెలలుగా కూలీలకు ఉపాధి బిల్లులు పడలేదని చర్చకు రావడంతో ఎమ్మెల్యే ఆగ్రహించారు. కూలీ పనులు లేకపోవడంతోనే కూలీలు ఉపాధి పనులకు వెళ్లారని, 15 రోజులకు ఒకసారి ఇవ్వాల్సిన బిల్లులు 6 నెలలుగా ఇవ్వకపోతే కూలీలు ఏమి తిని బతకాలని ఏపీఓ చెన్న కేశవులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కూలీలకు వెంటనే బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖాళీగా ఉన్న 16 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
పెంచుపాడు, దొనబైలు, కొల్లబొయిలు, మేకలవారిపల్లి తదితర రూరల్ గ్రామాలలో పశు వైద్య సేవలు కుంటుపడ్డాయని, తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, ఇక నుంచి ప్రతిరోజు పశు వైద్య సిబ్బంది లేదా అధికారి ఆయా గ్రామాల్లో పర్యటించి తప్పనిసరిగా పశు వైద్య చికిత్సలు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే సూచించారు. మరోసారి ఫిర్యాదులు వస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వం పశువులకు ఫీమేల్ గర్భధారణ జరిగేందుకు ఇంజెక్షన్లను ప్రభుత్వం అందుబాటులో తేవడంతో ఈ విషయంపై గ్రామాల్లోని పాడి రైతులకు అవగాహన కల్పించాలని, గ్రామాల్లో తాగునీటి సమస్య, విద్యుత్ సమస్యలు నెలకొన్నాయని, ముఖ్యంగా కాళ్లబైలు పంచాయతీలో విద్యుత్ తీగలు కింద వేలాడుతుండటంతో ఇటీవల బాలిక విద్యుత్ ఘాతుకానికి గురై గాయపడిందని వైస్ ఎంపీపీ నందిని సభ దృష్టికి తెచ్చారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని, ఎక్కడైనా సరే విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తే దానికి పూర్తి బాధ్యులు విద్యుత్ అధికారులేనని, వారిపై చర్యలకు సిఫారసు చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వీఆర్ఓలు కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ అధికారులు ప్రజలకు బాధ్యతాయుతంగా మెరుగైన సేవలు అందిస్తూ సకాలంలో వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు సమయ పాలన పాటించాలని, సచివాలయంలో అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని తెలిపారు. అభివృద్ధికి మార్పేరుగా నిలిచింది. గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక బ్రాండ్ ఉంది. మదనపల్లి నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మదనపల్లి అభివృద్ధి పరుగులు పెట్టించడం జరిగింది. ఇప్పుడు కూడా జిల్లా ఏర్పడిన శుభ సందర్భంలో ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా కొన్ని విషయాలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావాలనుకున్నాం. గతంలో మా ఎంపీటీసీలు గారు, పెంచుపాడు ఎంపీటీసీ గౌరవనీయులైన సుబ్బలక్ష్మి గారు ఆ రోజు హిందూ శ్మశాన వాటిక లేక చాలా ఎవరన్నా గ్రామంలో మరణించితే అక్కడ చెరువులు వంకల్లో వేసుకుంటున్నాము. ఆ చెరువులు వంకలు వేసుకోవడం వల్ల వర్షాకాలంలో ఆ చెరువులకి వంకలకి నీళ్ళు వస్తే మాకు చాలా ఇబ్బందిగా ఉందని కూడా గౌరవ ఎంపీటీసీ గారు గతంలోనే జనరల్ వార్డు మీటింగ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంతవరకు దానికి పరిష్కారం దశగా ఏ మాత్రం లేదు. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ సమావేశాన్ని గౌరవించి ఏదైతే ఈ మండల తీర్మానంలో ఏదైతే గౌరవ ఎంపీటీసీలు గారు మీ నోటీసులు తెస్తారో సార్, వాటిని అన్నింటినీ కూడా దయ ఉంచి మీరు నెరవేర్చే విధంగా ముందుకెళ్తే కూడా మాకు బాగుంటుందని కూడా మేము మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణం. ఏమైందంటే కొన్ని గ్రీన్ ఛానల్స్ ఉన్నాయి, సాలరీస్ అంట, అంట, మళ్ళీ వచ్చింది పబ్లిక్ పెన్షన్స్ అంట, ఇవన్నీ గ్రీన్ ఛానల్. అవి గ్రీన్ ఛానల్ ముందు నుంచి మేము ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా యథావిధిగా ఎవరి యాక్సెప్టెన్స్ అవసరం లేదు. 1వ తేదీ యథావిధిగా ఆ డబ్బులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం, ఎవరు పర్మిషన్ అవసరం లేదు. దానికి తీసుకొని వచ్చింది సిఎఫ్ఎంఎస్లో యాడ్ చేస్తాం. సిఎఫ్ఎంఎస్ అనేది ఒక చెక్, అది ఆ చెక్ అనేది క్లియరెన్స్ కావాలి. అది ఏం చేసిందంటే అది మనకే కావాల్సిన తిప్పి కొట్టించింది. ఏదైతే తప్పు గత ప్రభుత్వం చేసిందో ఇప్పుడు జీతాలు కూడా ఇవ్వకుండా చేస్తే తప్పు కాదు, తప్పు కదా. అది మీరు కలెక్టర్ గారితో దృష్టికి స్టేట్ అనుకుంటాయి, స్టేట్ పాలసీ. నాకు తెలిసి స్టేట్ అంతా ఎవరు పడినట్టు లేదు. మనం మాట్లాడతాం, తప్పకుండా దాన్ని తెలిసి చేపిస్తాం. వైస్ ఎంపీ గారికి 8 లక్షలు వర్క్ ఇస్తే కూడా ఆ వర్క్ చేయడానికి కూడా భయపడుతున్నాడు. కారణం ఏమంటే ఉన్న అధికారులకు పర్సెంటేజ్ లేక డిఈ గారికి పర్సెంటేజ్ లేక భయపడి వర్క్ కూడా చేయలేదు సార్. ఈ డెవలప్మెంట్ అనేది కూడా అధికారుల వల్ల, ఒకరిద్దరు అధికారుల వల్ల కూడా డెవలప్మెంట్ గుర్తుపెడుతుంది. దయవుంచి మీరు ఆ విషయాన్ని కూడా దృష్టిలో ఎన్ని రోజులు అధికారులు అడిగినారు, ఇప్పుడు మీటింగ్ లో మాట్లాడే అవసరం ఏముంది? మీరు ముందే ఎప్పుడు వర్క్ చేస్తున్నారు, ఎప్పుడు మీకు అధికారులు ఏమైనా ఎక్స్ట్రా అడిగి డబ్బులు ఏదైనా అడిగితే అప్పుడే నాకు చెప్పిండి. అలా ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు? లాస్ట్ 2 మీటింగ్స్ లో వచ్చినాను కదా నేను. లాస్ట్ మీటింగ్ కే మీ దృష్టికి తెద్దాం అనుకున్నాం సార్. మాక్సిమం మేము ట్రై చేసి మా వల్ల కాక మీ దృష్టికి తెస్తున్నాం సార్. ఏమంటే మనము సభలో ఐకాడికి డెవలప్మెంట్ గ్రీవెన్స్ పైన మాట్లాడుకోవాలి, కానీ అధికారుల పైన ఉంటే రేపు అధికారులు మనకు పని చేయరు కదా. మనం దానికి ఒక పాజిటివ్ మోడ్ లో తీసుకువెళ్ళాలా, అర్థమైందా? ఏదైనా ఇష్యూ ఉంటే మీరు ఎప్పుడైనా నాకు కలవచ్చు. పార్టీలు వేరే, మీరు ఆల్రెడీ గెలిచిన వాళ్ళు, మీరు ఎంపీటీసీలు ఎంపీపీలు ఉన్నవాళ్ళు, నేను ఎమ్మెల్యేగా మీరు ఎంపీపీగా ఎప్పుడైనా
నాకు మాట్లాడాలి, దాని గురించి తప్పేముంది. బట్ మనము ఈ ప్లాట్ఫామ్ వాడితే అంత నాకు తెలిసి సమంజసం కాదు. అదేవిధంగా లాస్ట్ మంత్ ఎంపీపీకి మాకే చెప్పలేదు సార్, చాలా అన్యాయం సార్, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నాడు సార్. ఎందుకు రెవెన్యూ చేసిన ఇన్ఫార్మ్ చేయలేదా? జరిగినప్పుడు ఎంపీడీఓ కానీ మా పాస్బుక్ పంపిణీ కార్యక్రమం రెవెన్యూ వాళ్ళు ఎవరున్నారు, ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదా? అట్లా కాదు కదా, మండలంలో అంటే మండల స్థాయి వాళ్ళు జెడ్పీటీసీకి ఎంపీపీకి ప్రోటోకాల్ ఉంది కదా. ఈ రోజు ఇప్పుడు అటెండ్ గారు ఉండాలి కదా, వాళ్ళ ప్రోటోకాల్ ఉంది కదా, ఎందుకు చేసినారంట చూసుకోండి. నెక్స్ట్ అంటే జరగకూడదు, ఖచ్చితంగా ఏ ప్రోగ్రామ్ ఇన్ఫార్మ్ చేయాలి. అది మనకు వాళ్ళకు కల్పించిన ప్రోటోకాల్, రాజ్యాంగం కల్పించిన ప్రోటోకాల్, దాన్ని మెయింటైన్ చేయాలి. ఆ షాప్ సీజ్ చేయాలి సార్, లైసెన్స్ సస్పెండ్ కాదు, అలాంగ్ విత్ ద వాళ్ళ స్టాక్ తో సహా ఆ షాప్ సీజ్ చేసి, ఏదైనా షాప్ లో అగ్రికల్చర్ మనం ఉండే రైతులకు సంబంధించిన సల్ఫర్, యూరియా, ఫర్టిలైజర్ షాప్ లో ఏమి వాళ్ళకు రైతులకు ఇచ్చే విత్తనాలు ఎక్కడైనా సెకండ్ క్వాలిటీ ఫేక్వి నాణ్యత లేని విత్తనాలు ఉంటే తక్షణం ఆ షాప్ సీజ్ చేస్తారు. మదనపల్లి మండలంలోనే జిల్లాలో హైయెస్ట్ మాకే శాంపుల్స్ తీస్తాము. ఎప్పుడైతే అది మీరు సడన్ గా పోయి ఆ షాప్ విజిట్ చేయాలా, వాళ్ళ దగ్గర ఉన్న అన్ని శాంపుల్స్ తీసుకోవాలా, ల్యాబ్ పంపించాలా, అవి ఏమైనా ఫేక్ అని తెలిస్తే తక్షణం ఆ షాప్ కి సీజ్ చేస్తారు. చూసి అకామిడేట్ చేయండి. అమ్మ మళ్ళీ మీరు ఆర్ఐ గారి కింద వస్తారు, సార్ నంబర్ తీసుకోండి, మీ నంబర్ సార్కి అక్కడికి వచ్చి మీకు కాల్ చేస్తారు. చెప్పండి మార్నింగ్ ఒకటి విజిట్ పెట్టండి. చెప్పండి కొండవారిపల్లి లేకపోతే ప్రజలు ఎవరు పోయి చెప్పాలా? వచ్చింది మీ ఆఫీస్ గోడలు చెప్పాలా? రాకుండా గోడలు రాసుకోండి. మండలంలో ఉన్న సమస్యలు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్న సమస్యలు కూడా గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మండలంలో పోలీస్ కేసులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి సార్. కనీసం చెప్పుకోవడానికి కూడా ఈ మండల మీటింగ్ కూడా తాలూకా నుండి సీఏ గారు రావడం లేదంటే చాలా దుర్మార్గం. రాజ్యాంగాన్ని కొలగొడుతున్నారు కాబట్టి అతనిపైన కూడా ఏదైనా చర్య తీసుకోవాలి. కలెక్టర్ గారికి పెట్టాల్సిందిగా ద్వారా మన గ్రామాలలో ఒక ముఖ్యమైన సర్వే నిర్వహిస్తున్నారు. ఏమంటే ఏకీకృత కుటుంబ సర్వే, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే. ఈ సర్వేలో ముఖ్యంగా ప్రతి కుటుంబానికి మన సచివాలయం ఉద్యోగులు వచ్చి ఒక్కొక్క కుటుంబంలో ఒక వ్యక్తికి సంబంధించి 38 క్వశ్చన్లు ఉన్నాయి. వాళ్ళ సెల్ యాప్ ద్వారా దీన్ని పూర్తి చేస్తారు. ఈ సచివాలయ సిబ్బంది మన ఇంటికి వచ్చినప్పుడు మనము తప్పకుండా మన సర్వేలో మన వివరాలన్నీ కూడా నమోదు చేయించాలా. ఇప్పుడు కనుక మనం నమోదు చేసుకోకంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఆగిపోయే ప్రమాదం ఉంది. మీరు మరో రకంగా దాన్ని అడ్వర్స్గా తీసుకోవద్దండి. దాన్ని మంచిగా తీసుకొని వాళ్ళు అడిగే ప్రశ్నలకన్నీ మనం మంచిగా సమాధానం చెప్పి అందరూ కూడా నమోదు చేసుకోవాలా. అట్లా నమోదు చేసుకోకంటే రేపు పొద్దున్నే మనకు ఏ చిన్న సర్టిఫికేట్ కావాలన్నా, ఈవెన్ డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, మన పిల్లల్ని బయట ప్రదేశాలకు పంపాలన్నా, ఏ సర్టిఫికేట్స్ కావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడతాము. ఎందుకంటే మ్యాపింగ్లో రాము. ఇన్ కేస్ ఎవరన్నా ఇంట్లో ఫ్యామిలీ స్ప్లిట్టింగ్ ఉంటే కూడా స్ప్లిట్టింగ్ చేసుకునే అవకాశాన్ని దాంట్లో ఇచ్చినారు ఇప్పుడు. కాబట్టి తప్పకుండా ఈ సర్వేలో అందరూ నమోదు కావాలా. ఈ సర్వే అయిన తర్వాత మనకు కుటుంబానికి ఒక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అని ఇస్తారు. ఆ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు లేకంటే రేపు పొద్దున్నే చాలా ఇబ్బంది పడతాము. ఒక హాస్పిటల్కి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా, మనకు ఒక రిజర్వేషన్ చేసుకోవాలన్నా కూడా ఆ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది మనకు యూజ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ని మనము అందులో నమోదై తప్పకుండా అందరూ మీరు మన గ్రామాల్లో నాయకులుగా, మీరు ప్రజాప్రతినిధులుగా అందరికీ ఎవరైనా చేసుకోమంటే కూడా నచ్చజెప్పి ఆ సర్వేలో అందరూ భాగస్వాములై అందరినీ చేయించాలని, దాని యొక్క విలువ వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే విలువ తమరు వాళ్ళకు కూడా చెప్పి తెలియని వాళ్ళకి చేయిస్తారని కోరుకుంటున్నాను. ఈ సమావేశం ద్వారా
మండల వాస్తవ పరిస్థితి మనకు తెలుస్తుంది. మనం ఏ విధంగా ముందుకు నడవాలా, సమస్యలు ఏమున్నాయి, ఎలా పరిష్కరించాలా, ప్రజలకు ఒక మంచి పరిపాలన ఎలా ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ద్వారా తెలుస్తుంది. ఏదైతే గ్రివెన్స్లో ఎంపీటీసీలు గారు తెలిపారో, ఎంపీపీ గారు తెలిపారు, వైస్ ఎంపీపీ తెలిపారు, దానికి అన్నిటికీ ప్రయారిటీ పెట్టి తప్పకుండా అన్ని పరిష్కారం మార్గంలో పెట్టాలా, అభివృద్ధి దిశలో పనిచేయాలా. ఇప్పుడు మదనపల్లి జిల్లా అయింది. జిల్లా అధికారులు మన కలెక్టర్ గారు అందరూ, ఎస్పీ గారు అందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరి కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఇంకా బాధ్యతగా మంచిగా మదనపల్లి జిల్లా ఆదర్శవంతంగా ఉండేటట్టుగా చూడాలా. ఏ ఒక్క అధికారులు కూడా మీ శాఖల పరంగా మీరు బాధ్యతగా ఉండాలా. ఎక్కడ కూడా కానీ మీరు దాంట్లో ఏమాత్రం బాధ్యత లేకుండా పనిచేసే పరిస్థితి ఉండకూడదు. దయచేసి మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రజా సమస్యలు సకాలంలో పరిష్కారం పెట్టి దానికి ఒక మంచి అభివృద్ధి దిశలో తీసుకువెళ్తే చాలా మంచిది. ఈరోజు నేను కొంచెం బిజీ ఉన్నానని గ్రామ సచివాలయ సెక్రటరీలతో నేనేమి రివ్యూ చేయలేదు. సెక్రటరీలకు నా విన్నపం ఒకటే, మీరు వచ్చిందే కేర్ టేకర్ ఆఫ్ ద పంచాయత్. ఇప్పుడు ఒక్కొక్క సెక్రటరీ 2-3 పంచాయతీలు కేర్ టేకర్గా ఉన్నారు. మీరు బాధ్యతగా ఉండాలా, తండ్రి పాత్ర పోషించాలా, చాలా బాధ్యతగా పనిచేయాలా. మీకు ఈరోజు తెలియజేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడ కూడా కానీ ఇష్యూస్గా తీసుకొని దానికి సకాలంలో పరిష్కారం పెడితేనే మంచిది. ఒకవేళ అవి పెట్టకపోతే ఈరోజు ఒకసారి సమావేశంలో వచ్చిన సమస్యలు పరిష్కారం కాకుండా మళ్ళా మనం గ్రామాల్లో వెళ్ళాక అదే సమస్యలు వస్తే కష్టాలు వస్తాయి. అవి రాకూడదు. దయచేసి డిపార్ట్మెంట్స్ ఏవైతే ప్రజలకు ఎక్కువ దగ్గరున్న ఏవి, అదే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎంపీడీఓ ఆఫీస్ గురించి సెక్రటరీస్ లింకప్, వాళ్ళు బాధ్యతగా సెక్రటరీస్ పనిచేయాలి. తహసీల్దార్ ఆఫీస్ నుంచి విఆర్ఓ వరకు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా వెటనరీ, అదేవిధంగా ఐకేపీ, ఐసిడిఎస్, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ చాలా మెరుగ్గా పనిచేయాలా. ప్రజలకు అందుబాటులో ఉండాలా. ఏ సమస్యలు ఎక్కడెక్కడ దానికి సమస్యలు పరిష్కారం చేయాలా. డెవలప్మెంట్ స్టేటస్లో ఉన్న ఆర్ఎండ్బి, పిఆర్, ఆర్డబ్ల్యూఎస్ 3 కూడా మీరు సకాలంలో పనిచేసి నీళ్లు వచ్చింది ఆర్డబ్ల్యూఎస్ ద్వారా మంచి నీరు సౌకర్యం ప్రజలకు కల్పించాలా. పంచాయతీరాజ్ రోడ్స్ మెయింటెనెన్స్ అనేవి సకాలంలో చేయాలా. ఆర్ఎండ్బి రోడ్స్ ఏవే ఉన్నాయో ఆర్ఎండ్బి రోడ్స్కి మనము చాలా మంచిగా ఏదో ఒక ఫండ్స్ తీసుకొని వచ్చి, ఎక్కడ గత ప్రభుత్వం మొత్తం గుంతలమయం చేసింది, రోడ్లు సర్వనాశనం చేసింది. ఇప్పుడు మనం అవన్నీ రీబిల్డ్ చేసుకొని మదనపల్లి జిల్లా అయిన సందర్భంన మనం చాలా బాధ్యతగా పనిచేయాలని చెప్పి మీ అందరికీ సైనికంగా కోరుకుంటూ ఈ సమావేశం ముగిస్తున్నాను. మదనపల్లి మండలం బసనికొండ పంచాయతీ నిమ్మనపల్లి రోడ్డు నందు నిర్మించిన శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం మండల పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. పురోహితులు రామ్మూర్తి స్వామి, ఆనంద శర్మ, కిరణ్ కుమార్ శర్మ, మోహన్ శర్మలు సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య జరిగాయి. స్వామివారిని ప్రత్యేకంగా ఫలపుష్పాలతో అలంకరించి విశేష పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బసనికొండ వాసులు ఎంతో బ్రహ్మాండంగా రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారని, 45 రోజుల పాటు ఎంతో భక్తి నిష్ఠలతో ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారని ప్రశంసించారు. మండల పూజలో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం, పంచామృత అభిషేకం, గణపతి హోమం, రుద్ర హోమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా పూర్ణాహుతితో కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయడం జరిగిందన్నారు. శివమాలలో మండలం పూర్తి చేసుకున్న శివభక్తులు శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా వెళ్లటం మరో విశేషమన్నారు. మండల పూజకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రాగా వారికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా తిరుమల గ్రానైట్స్ అధినేత బీజేపీ నాయకులు వరదారెడ్డి, నారదరెడ్డి భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ
బాబు రైట్ 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 వచ్చేదానికి మన పంపించాల ఓం నమ శివాయ. ఈరోజు చేసినటువంటి కార్యక్రమాన్ని మండల పూజగా ప్రతిష్ఠ రోజు నుంచి కూడా ఈ రోజుకి 45 రోజులు అవుతుంది కాబట్టి ఈరోజు స్వామివారికి విశేషంగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, స్వామివారికి విశేషంగా నవకలశ స్థపనం అని చెప్పి 9 కలశాలు పెట్టి స్వామివారికి విశేష ద్రవ్యాలతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంధము ఇవన్నీ కూడా వివిధ ఫలాలతో కూడా స్వామివారికి అభిషేకించి తర్వాత స్వామివారికి ప్రీతికరంగా రుద్రహోమము, పురుష సూక్త హవనము ఇవన్నీ కూడా స్వామివారికి విశేషించి హోమ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఉన్నాము. ఈ రోజుతో మండల పూజ కార్యక్రమం అన్నీ కూడా పూర్ణాహుతితో పరిసమాప్తమై ఉన్నాయి. ఓం స్వస్తి. 12-25వ సంవత్సరము ఇక్కడ శివాలయము నూతనంగా నిర్మించుకున్నాము. ఇక్కడ రామలింగేశ్వర స్వామి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారు ప్రతిష్ఠించుకున్నాము. అటు తర్వాత 45 రోజులు, ఈ రోజుకు 45 రోజులు, 45 రోజులు కూడా భక్తులు విశేషంగా వచ్చి స్వామికి అభిషేకాలు ఇవన్నీ పూర్తిగా జరిపి అందరూ కూడా ప్రతి సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ కోరికలను స్వామికి చెప్పుకొని నెరవేర్చి పూజలు నిర్వహించారు. ఈరోజు 45వ రోజు మండల పూజ పొద్దు ఘనంగా భక్తాదులందరూ కూడా వచ్చి నారదముని రెడ్డి గారు వాళ్ళ భార్య కూడా ఈరోజు ప్రత్యేకంగా వచ్చి ఈ పూజల్లో పాల్గొని జయప్రదం చేసినారు. కాబట్టి మనసా వాచ నేను ఈ రామలింగేశ్వరానికి మా మనస్సులో అర్పించుకుంటున్నా. ఓం నమ శివాయ. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినం. మన బచనకొండ గ్రామానికే కాకుండా యావత్ ప్రపంచానికి, యావత్ లోకానికి సర్వేశ్వరుడైనటువంటి ఆ యొక్క ఈశ్వరుడు రామలింగేశ్వర స్వామి ఇక్కడ వెలిశారు. తర్వాత ముఖ్యంగా నేను ఇక్కడ రావడం ఏ ఆహ్వానం లేదు, దేవుడు ఆహ్వానం అనే నేను చెప్తున్నాను. ఎందుకు అంటే నాకు తెలియదు, ఏదో తెలిసింది, ఏదో విషయంగా వచ్చాము, దేవుడు పిలిచాడు, వచ్చాము. వృత్తాభక్తి అన్నట్లు మేము కూడా సతీ సమేతంగా మేము రావడం జరిగింది. ఎక్కడా కూడా మా వంతు వృత్తాభక్తి అన్నట్లు తిరుమల కంపెనీ తరఫున ఏ కార్యక్రమం జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా, ఏ విధంగా అయినా కూడా మేము మా వృత్తాభక్తి అన్నట్టు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాము. ఇంకా దేవుడు కూడా మాకు ఏదో కొంత వృత్తాభక్తి అన్నట్లు వాళ్ళు చేసే సహాయము మనకే అంటూ కాకుండా, నా మనవడు, నా ఇది కాకుండా దైవము, దేవుడు, దైవం అనేది ఒక కృపగా మనం భావించాలి అంతే. నేను అనేది అహంతో నేను చెప్పడం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మనకిచ్చిన దాంట్లో సమాజానికి తోడ్పడాలనే ఉద్దేశము చెప్తున్నాను. భక్తి అనేది ఆ విషయం అంతా కూడా స్వాములు చెప్పారు. ఎలా మనం నడుచుకోవాలనే విషయంతో నేను చెప్తున్నా అంతే. ఒకటి ముఖ్యంగా చెప్పాలంటే మనకు మదనపల్లి జిల్లాగా ప్రకటించి
తర్వాత రామలింగేశ్వర స్వామి యొక్క ఈరోజు 45వ రోజు పూజ జరుగుతోంది. మా తిరుమల కంపెనీ తరఫున మేము ఈరోజు భోజన వసతి కూడా ఏర్పాటు చేశాము. మాకు వృతాభక్తిగా మాకు దేవుడు ఇచ్చినటువంటి వరముగా భావిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి గ్రామీణ మండలం ఇనుక నూతనపల్లి గ్రామంలో 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న విలేజ్ క్లినిక్ భవనానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమి పూజ చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఘన స్వాగతం పలికారు. కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో విలేజ్ క్లినిక్ల నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తోందని, అందులో భాగంగా నేడు ఇసుక నూతనపల్లిలో విలేజ్ క్లినిక్ను నిర్మించేందుకు నిధులను విడుదల చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ రమణ, డ్వాక్రా మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాయకత్వం జై బాబు, జై బాబు. ఈరోజు కొండమారుపల్లి మన దీంట్లో ఇస్నూర్పల్లిలో 29 లక్షల రూపాయల హెల్త్ క్లినిక్ పెడుతున్నాము. దీనికి ప్రజలకు ఈరోజు దాదాపు ఈ ఏరియాలో ఇది టౌన్కి ఫెచ్చింగ్ ఏరియా. ఇసుకనూత్పల్లిలో ఎవరు కూడా వచ్చి ఇక్కడ డెవలప్మెంట్లు ఏం చేసింది ఏమి లేదు. ఇంకా కొన్ని రోడ్లు కూడా పెట్టాం, పక్కన రోడ్లు వేసాం, ఇంకా ఇస్తాము. దాదాపు వెనక రోడ్లు కూడా ఇచ్చాము. ఇవి కాకుండా ఇప్పుడు హెల్త్ క్లినిక్ వచ్చి 30 లక్షల రూపాయలతో హెల్త్ క్లినిక్ ఇక్కడ ఉన్న పరిసర ప్రజలకు అంకితం చేస్తున్నాము. ఇది ప్రజలది. ఇది యావత్తు కూడా ఈరోజు అభివృద్ధే కాకుండా ప్రజా అవసరాలు కూడా మా బాధ్యత. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది, నిత్యం పనిచేస్తున్నా అని చెప్పి సైనిక్ తెలియజేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్. క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు, అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారు. మదనపల్లెకు చెందిన రేణుక హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చి స్వచ్ఛందంగా తన కేశాలను దానం చేశారు. వీరికి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పూల మొక్కను, ప్రశంసా పత్రాన్ని ఇచ్చి అభినందించారు. ఇప్పటి వరకు కేశాలు దానం చేసిన వారి సంఖ్య 76కు చేరుకుందని అబూబకర్ తెలిపారు. అందరికి నమస్కారం. గత 2 ఏళ్ల క్రితం హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించడానికి ఒక గొప్ప సంకల్పంతో ఈ కేశాల దానం
అడుగు పెట్టడం జరిగింది. ఇందులో చిన్నారులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేసి గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఎందుకంటే మహిళలకి, అమ్మాయిలకి, చిన్నారులకి ఎవరికైనా, మహిళలకి అంటానే ఏమంటే వెంట్రుకలు అనేది సగం అందము. ఆ అందాన్ని వాళ్ళు దానం చేస్తూ క్యాన్సర్ బాధితుల కోసం అండగా నిలబడడం చాలా హర్షించదగ్గ విషయము. 76వ కేశాలదాతగా నమోదైనటువంటి రేణుకా గారికి హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, హెల్పింగ్ మైండ్స్ సేవా కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే వరుసగా రక్తదాన శిబిరాలు, శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, అనాథ ముత్తదాల యొక్క అంత్యక్రియలు, ఫుడ్ బ్యాంక్ సేవలు, వాయిల్పాల్లో ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు. ఇక మదనపల్లి పరిధిలో ఇప్పటికీ దాదాపు ఈ క్యాన్సర్ పేషెంట్లకి 5 మందికి ఉచితంగా విగ్గులు కూడా అందించడం జరిగింది. వారి వివరాలు కూడా పూర్తిగా గోప్యంగా ఉంచుతూ ఈ కేశాల దానంలో 14 ఇంచుల లెంత్ ఉన్నటువంటి హెయిర్ మనకి విగ్లో బ్యూటీ పార్లర్ ఉన్నటువంటి విజయలక్ష్మి మేడం గారు ఉచిత సేవలు అందిస్తూ ఈ 14 ఇంచుల హెయిర్ని ఏమంటే ఒక 5 నుంచి 6 మంది యొక్క కేశాలతో ఒక విగ్ని రెడీ చేయడం జరుగుతుంది. కీమోథెరపీ 4th స్టేజ్లో చాలామంది మనోవేదనకి గురై క్యాన్సర్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వారికి అంటే మనం ఆర్థికంగా కాకపోయినా ఈ విధంగా అండంగా నిలబడాలని చెప్పి ఈ కేశాలతో విగ్గులు అందజేస్తూ హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుంది. ఇంత మంచి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి కేశాల దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేడు కేశాల దాతగా నమోదైనటువంటి మదనపల్లికి చెందిన రేణుకా గారికి హెల్పింగ్ మైండ్స్ నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. నా పేరు రేణుక. అదే అంటే నేను కానీ మా ఫ్యామిలీ కానీ చిన్నపిల్లలకి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఫిక్స్ చేసేదానికంటే మా హెయిర్ డొనేట్ చేయాలి అని అనుకున్నాము. అంటే ఒకసారి 14 ఇంచెస్ అబౌవ్ 15 ఇంచెస్ పెరిగిన తర్వాత ఎప్పుడు పెరిగితే ఎవ్రీ 2 ఇయర్స్కి అట్లా డొనేట్ చేసి ఆ పిల్లలకు సహాయాన్ని అందించాలని. మీరు చెప్పినట్టుగా ఆడపిల్లలకి హెయిర్ అందము, చిన్న వయసులో పిల్లలకి ఈ డిసీజెస్ వల్ల హెయిర్ లాస్ అయిన వాళ్ళకి ఒక విగ్గులు ఇస్తే వాళ్ళ మొహంలో ఆనందము అది చాలా బాగుంటుంది అని దీంతో మేము ఈ డొనేషన్ చేయాలనుకుంటున్నాము. ప్లస్ హెల్పింగ్ మైండ్స్ ద్వారా లాస్ట్ టైం మా అమ్మాయి కూడా చేసింది. ఈసారి నాకు ఇంత లెంత్ వచ్చిందో ట్వీట్ చేసి నేను చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన హెల్పింగ్ మైండ్ టీమ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ కంగ్రాచులేషన్స్ అమ్మ వదిన. షీఈస్ బ్యాక్ బోన్ టు అవర్ ఫ్యామిలీ. ఎప్పుడు నా ఫ్యామిలీకి కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ భగవంతునికి అండ్ ఈ విద్య ఎవరికి పోయి చేరుతుందో ఆ పిల్ల రికవరీ అయ్యి బాగుండాలి. మన పండుగల్లోనే సంస్కృతి సంప్రదాయాలను, అందులోని అర్థాలను వివరించడానికి తమ కళాశాలలో విద్యార్థులతో సంక్రాంతి పండుగ నిర్వహించడం జరిగిందని వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. నేడు మదనపల్లె మహిళా డిగ్రీ పాఠశాల ప్రభుత్వ కళాశాలలో సంక్రాంతి సంబరాలను విద్యార్థులు నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ మన దేశంలో జరుపుకునే ఒక్కో పండుగ వెనుక సమాజానికి ఉపయోగపడే ఒక కారణం, ఉపయోగం ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత యాంత్రిక జీవనంలో మన పండుగల ఔన్నత్యాన్ని విస్మరించడం జరుగుతోందని ఆందోళన చెందారు. అందుకే తమ కళాశాలలో విద్యతో పాటు మన పండుగల ఔన్నత్యాన్ని తెలిపే విధంగా సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించాము అని చెప్తాను. ఓకేనా? మన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సంక్రాంతిని పురస్కరించుకొని ముందస్తు సంక్రాంతి సంబరాలు రేపు నిర్వహించబోతున్నాము. సో సంక్రాంతి యొక్క ప్రాధాన్యతని విద్యార్థులకు తెలియజేసేలాగా భోగి పళ్ళు, భోగి మంటలు, హరిదాసు, రంగవల్లులు అన్నీ కలిపి మేము ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తరపున కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి మన ఎమ్మెల్యే గారు కూడా ఆహ్వానం తెలిపాము, సార్ కూడా వస్తారు. అలాగే ఈ కళాశాలలో పనిచేసిన అంతకుముందు విశ్రాంత అధ్యాపకులు, మాకు ఈ కళాశాలకి ఎంతో సేవ చేసిన ఎన్జిఓస్, మిగిలిన టౌన్లో ప్రముఖ సభ్యులందరినీ కూడా ఇన్వైట్ చేసాము. అందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో మా విద్యార్థులతో పాటు పాల్గొని ఈ సంక్రాంతి సంబరాలని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ సందర్భంగా మనము ఈరోజు పిల్లలకి మెహందీ కాంపిటీషన్స్, రంగోలీ కాంపిటీషన్స్ కండక్ట్ చేసాము. ఈ పోటీల్లో గెలుచుకున్న బహుమతులకి విద్యార్థులకి రేపు బహుమతులు అందజేస్తాము. సో ఈ సందర్భంగా కళాశాల తరపున అందరికీ కూడా మా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. బీటీ కళాశాలను యూనివర్సిటీగా మారుస్తామన్న హామీ ఏమైందని, కళాశాల ఆస్తుల అప్పగింతతో బీటీ కళాశాల పరిస్థితి ఏమిటని బహుజన యువసేన పునీత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు మదనపల్లిలోని బహుజన యువసేన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరియు బీటీ కళాశాల ట్రస్ట్ సభ్యుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా బీటీ కళాశాలను యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాగా నేడు ఆ ఊసే ఎత్తడం లేదని, యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలంటే కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం, నిపుణులైన బోధనా సిబ్బందిని నియమించడం మరియు ఉన్న మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సి ఉంటుందన్నారు. అందుకు భిన్నంగా జిల్లా కేంద్రం పేరుతో కళాశాల భవనాలను, ఆస్తులను ప్రభుత్వ కార్యాలయాలకు దారదత్తం చేస్తున్నారని, ఇలాంటి ముందస్తు ప్రకటనలు లేదా పత్రికా ప్రకటనలు లేకుండా కళాశాల భవనాలను ప్రభుత్వానికి అప్పగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ప్రైవేట్ కళాశాలలతో ట్రస్ట్ సభ్యులు కుమ్మక్కై ఈ చారిత్రక కళాశాలను మూసివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జిల్లా కేంద్రమైన మదనపల్లిలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఉన్న ఏకైక చారిత్రాత్మక ఎయిడెడ్ కళాశాల అయిన బీటీ కాలేజ్ను కూడా ఇలా నిర్వీర్యం చేయడం పట్ల పేద విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం కళాశాలను వెంటనే యూనివర్సిటీగా మార్చే ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులు మరియు ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బైస్ నాయకులు జిలానీ భాష, ఆది, శశికుమార్, సాయి కుమార్, వినయ్, కర్ణ, జగదీష్, రాజు, నాగరాజ, శివారెడ్డి, బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు కూడా ఆ బీటీ కళాశాల అభివృద్ధి పనులు కానీ పూర్వ వైభవం తెచ్చేదానికి ఒక రోజేమో కమిటీ పెట్టారు, మీటింగ్ పెట్టారు ఎమ్మెల్యే గారు. ఆ మీటింగ్ లో సలహాలు తీసుకుంటాం, దాన్ని పాటిస్తామన్నారు. మరి అవి ఏమైనాయి? వాటి కోసం ఏమన్నా కార్యాచరణ చేశారా? అవి అనేది ఏమీ లేకుండా బీటీ కళాశాలని ఒక గాలికి వదిలేసినట్టుగా వదిలేసి ఇప్పుడు బీటీ కళాశాల ఆస్తులన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చేస్తే ఇప్పుడు బీటీ కళాశాల అనేది మూతపడుతుందా లేదా? మూతపడే ప్రమాదం ఉందా లేదా? కాబట్టి దీనిపైన కూటమి ప్రభుత్వం మరియు మన ఎమ్మెల్యే షాజాన్ అన్న భాషా గారు ఆల్రెడీ అందరూ కూడా ఇప్పుడు అన్నగారిని అభినందించారు. ఏమనంటే మన మదనపల్లి జిల్లా చేయడంలో లేదా జిల్లా కేంద్రం చేయడంలో అన్న కూడా అసెంబ్లీలో మాట్లాడినారు, ప్రభుత్వంతో మాట్లాడినారు అని చెప్పారు. చాలా అభినందనీయకరం. మేము కూడా అభినందన తెలియజేస్తున్నాం. అలాగే మాకు షాజాన్ అన్న భాషా గారి పైన చాలా నమ్మకం ఉంది. ఇచ్చిన మాట ప్రకారం మదనపల్లి బీటీ కళాశాలకు పూర్వవైభవం తెప్పించి అలాగే ప్రభుత్వంతో నారా లోకేష్ గారితో విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడి మదనపల్లిని కూడా యూనివర్సిటీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల హామీలో ప్రకారంగా బీటీ కళాశాలను యూనివర్సిటీ చేస్తామన్నారు. కాబట్టి యూనివర్సిటీని చేసి పూర్వవైభవం తెప్పించి ఏవైతే బీటీ కళాశాల భవనాలు ఉన్నాయో ఆ భవనాలని వాటి కోసమే మ్యూజియం ఉంది. మ్యూజియం ని ఈరోజు డిఎస్ఎల్ఓ ఆఫీస్కి ఏమో కేటాయించారు. ఆ మ్యూజియం నిరుపయోగంగా ఉండేది. వాటినన్నిటిని కూడా ఏవైతే బీటీ కళాశాల ఆస్తులు ఉన్నాయో వాటినన్నిటి కూడా బీటీ కళాశాల కోసమే ఉపయోగించి అక్కడ అన్ని కూడా మ్యూజియాన్ని, ఆ గ్రౌండ్ అంతా కూడా ఒక మినీ స్టేడియంగా కూడా ఏర్పాటు చేసుకొని పిల్లలకి ఉపయోగపడే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చివరిగా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
మదనపల్లి జిల్లా కోర్టుతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లా న్యాయస్థానాలకు బాంబు బెదిరింపులు అప్రమత్తమైన బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు. బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు. విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు విక్రయించే దుకాణాలను సీజ్ చేయండి. అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే షాజాన్ బాషా. మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రెడ్డమ్మ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.